వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నేను ఏడవ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారిని చుట్టూ ఆయన దూతలు కావిలియుండి వారిని రక్షించును. చాలండి. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు తన భక్తుల పట్ల కలిగినటువంటి ఆలోచన ఏమిటంటే, ఏ ఆలోచన కలిగాడు దేవుడు తన భక్తుల పట్ల, దేవుడు తన పిల్లల పట్ల కలిగినటువంటి ఆలోచన ఏంటంటే, ఏ ఆలోచన కలిగాడంటే ఒకటే చెబుతున్నాడు, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారి చుట్టట ఆయన దూతను కావిలి ఉంచి వారిని రక్షిస్తాడట. అంటే ప్రియులారా, గమనించండి ఒక మాట. దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క ఆలోచన ఏమై ఉన్నది అంటే, ఎవరైతే దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉంటారో ఆ భక్తులు కలిగినటువంటి ఆ భక్తుల కుటుంబానికి దేవుడు దూతలను కావిలి ఉంచి కాపాడడానికి దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. ఎలాగూ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలా కాపాడుతాడు, ఏ విషయాల్లో కాపాడుతాడు అంటే, మనం ఒకటి అని చెప్పడానికి రాదు. ఈ అధ్యాయం ఈ 34వ అధ్యాయము మనం మొదటి నుండి చివరి వచ్చి చూస్తే చాలా రకరకాలుగా చెప్తున్నాడు ఆయన. ఎన్ని రకాలుగా కాపాడుతాడని చెప్తున్నాడు అంటే, ఈ అధ్యాయం మొత్తం మనం చదివితే, ఈ కీర్తన మనం మొత్తం చదివితే ఎన్ని రకాలుగా దేవుడు కాపాడుతున్నాడని చెప్తున్నాడు అంటే, ప్రియులారా, అనేక సమస్యల నుండి కాపాడుతానని చెప్తున్నాడు. అనేక ఇరుకులు ఇబ్బందుల నుంచి కాపాడుతాను, కష్టాల నుండి కాపాడుతాను. ప్రభువు ఆయనే మనల్ని రక్షిస్తాడు, విడిపిస్తాడు, ఆయన మనల్ని ఆశ్రయిస్తాడు ఆయన అని రకరకాలుగా మనకు కుటుంబం సమాధానం లేకపోతే సమాధానం ఇస్తాను అని, కుటుంబంలో కష్టాలుంటే ఆదుకుంటాను అని, కుటుంబాలలో శ్రమలు వస్తే వారిని విడిపిస్తాను అని ఈ అధ్యాయంలో మొత్తం చదివితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏ కుటుంబం అయితే బాధపడుతుందో, కన్నీళ్లు కారుస్తుందో ఆ కుటుంబానికి కన్నీళ్లు తుడుస్తాను అని, ఏ కుటుంబాలైతే శ్రమల్లో లేక ఇబ్బందుల్లో వారి జీవితాలలో కష్టాలలో ఉండి సాతాను శోధనలో ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని శోధన నుండి తప్పిస్తాను అని, అంటే దాదాపు ఈ వచనంలో మనం చదివితే దాదాపు 12 రకాలుగా దేవుడు తన భక్తులను విడిపించడానికి 12 రకాలుగా కాపాడతానని చెప్పాడు ఆయన. అందువల్ల ఎవరిని కాపాడుతాడు అంటే, భక్తుల పట్ల దేవుని ఆలోచన ఏంటంటే వారి చుట్టూ తన దూతల నుంచి కాపాడి వారిని రక్షిస్తాను అని చెప్తున్నాడు. దేవుని బిడ్డారా, ఇక్కడ గమనించండి. అంటే ఎవరిని కాపాడుతాడు అంటే తన భక్తులను. అందువల్ల ఈ వచనాల్లో మనం చూస్తే చాలా రకాలుగా మనం చూస్తాం. చాలా రకాలుగా ఎలాగూ అంటే ఉదాహరణగా చెప్తున్నాను. 91వ కీర్తన 7వ వచనం లేదా 11వ వచనం చదువుతాం. 91వ కీర్తన 11వ వచనంలో మనం చూస్తే, ఆ 11వ వచనంలో చూస్తే, ఆయన నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. వీళ్ళ గుర్తుపెట్టుకోండి, దేవుని ఆలోచన ఎట్లుందంటే, తన భక్తుల పట్ల ఎంతటి ఆలోచన ఉందంటే చూడండి. ఆయన అంటున్నటువంటి మాట నీ మార్గములన్నిటిలో అంటే అర్థం ఏంటంటే, నీ మార్గములన్నిటిలో అంటే నీవు చేసే ప్రతి పనంతటిలో, నీవు చేసే ప్రతి పనంతటిలోనూ నీవు మాత్రమే కాదు, నీ కుటుంబం అంతటిలో, పిల్లలు శబ్దం చేస్తున్నారు, నీ కుటుంబం అంతటిలో దేవుడు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు అంటే, నీ మార్గం అంతటిలో నిన్ను గురించి నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి ఎవరికి ఆజ్ఞాపించాడంట? తన దూతలకు ఆజ్ఞాపించాడంట. ఏమని ఆజ్ఞాపించాడంట? దేని గురించి ఆజ్ఞాపించాడంట? ఎవరి గురించి ఆజ్ఞాపించాడు అంటే, దేవుడు నిన్ను కాపాడడానికి, దేవుడు ఒక ప్రొటెక్షన్ కాపాడడానికి దూతలను ఏర్పాటు చేసాడంట. ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎలాగూ అంటే, మనము చలి పెట్టినప్పుడు ఏ విధంగా అయితే స్వెటర్ వేసుకుంటాం లేదా దుప్పటి కప్పుకుంటామో, ఈ శరీరానికి గాయాలు తలగకుండా ఆపదలోనికి వెళ్లకుండా కూడా దేవుడు తన దూతలను కావలి పెట్టాడంట. ఎవరిని కాపాడడానికి? తన భక్తులను కాపాడడానికి. ఎందుకంటే ఆయన అంటున్నటువంటి మాట 12వ వచనం, వారు ఏం చేస్తారు అంటే, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, దూత కావలి ఉండి ఏం చేస్తుందంట? దూత కావలి ఉండి రక్షించుట అనగానే ఏంటంటే కాపుదల ఉంటుంది.
కాపుదల ఉంటుంది. ఆపదలు వచ్చినప్పుడు ఆదుకుంటుంది, మనము శోధనలో ఉన్నప్పుడు తప్పిస్తుంది, ఇవి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనల్ని కాపాడుతుంది, కష్టాల్లో ఉన్నప్పుడు మనకి అభయం ఇస్తుంది, మనం కన్నీళ్లు కారుస్తూ దుఃఖిస్తున్నప్పుడు భయపడుకుని ధైర్యం చెప్తుంది. కారణం ఏంటంటే నీవు దేవుడికి ఇష్టమైనటువంటి భక్తుడవు, దేవుడికి ఇష్టమైనటువంటి వారికి జరిగేవి, దేవునికి ఇష్టమైనటువంటి. అందుకనే ఆయన మనము చదివితే ప్రియులరా, ఈలాగున బైబిల్లో దాదాపుగా 273 రకాలుగా దేవుడు తన దూతల ద్వారా ప్రజలను, తన భక్తులను కాపాడడానికి రకరకాలుగా కాపాడడానికి దేవుడు తన భక్తుల పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందువల్ల ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆపదలు ఉన్నప్పుడు దేవుడు కాపాడతాడు అని, నీ మార్గములన్నిటిలో దేవుడు కాపాడతాడు అని, నీవు అనుకున్నదన్నిటిలోనూ దేవుడు సంరక్షించి నేను ఒక ఉన్నతమైన మార్గంలో నడిపిస్తాడని మనము చూస్తూ ఉన్నాం. రెండవది మనం చెప్పుకున్నాము. మూడవదిగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు భయపడుతున్నప్పుడు నీకు ధైర్యం ఇస్తాడు దేవుడు. ఎలాగూ చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 5వ వచనం. నీవు భయపడుతున్నప్పుడు, మనము ఆపదలు ఏదైనా సమస్యలు గుచ్చుకున్నప్పుడు, లేదా సాతాను శోధనలకు భయపడుతున్నప్పుడు, లేదా నీకు కలిగినటువంటి శ్రమలు, వేదనలు, నీకు కలిగినటువంటి శరీరకమైనటువంటి ఆపదలు కలిగినప్పుడు మనిషి ఎప్పుడైతే భయపడతాడో దేవుడు తన దూతల ద్వారా ధైర్యపరుస్తాడు. ఎలాగో అంటే 28వ వచనం. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడుకుడి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ భయపడుతున్నటువంటి వారిని ధైర్యం చూపుతాడానికి ఎవరు వచ్చి భయపడద్దని చెప్తున్నారు ఇక్కడ? ఎవరు వచ్చి భయపడద్దని చెప్తున్నాడు ఇక్కడ? దేవుడు తన దూతలను పంపించాడు. అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీలు కొందరు ఆ సమాధిలో యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం చనిపోయిన తర్వాత సమాధులు పాతిపెట్టి 3వ దినం ఇంకా లేవలేదేంటి అని అందరూ ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు వారందరూ చూసి ఆ దూత అంటుంది, వారిని చూసి ఏమంటుందంట? భయపడుకోడి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరిని చూసి భయపడుకుని అంటుంది? భయపడేటువంటి వారిని చూసి భయపడొద్దు. ఎందుకంటే దేవుడు మీ పక్షాన ఉన్నాడు. దేవుడు మీ పక్షాన ఎందుకు ఎలాగున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుడు తన దూతలను ఆజ్ఞాపించి సంరక్షించి రక్షించడానికి ఆజ్ఞాపించాడంట. అందువల్ల ప్రియులారా, ఇక్కడ చెప్తున్నటువంటి మాట మూడవదిగా భయపడుకుడి అనేటువంటి మాట. ఒకానొక దినాన మరియమ్మ కూడా ఈ సిచ్యువేషన్, ఆ కుటుంబ పరిస్థితులు, సమాజంలో ఉన్నటువంటి ఆ సమస్యలను ఉద్దేశించి ఒకానొక దినాన భయపడుతున్నటువంటి సందర్భంలో కూడా దేవుని దూత రావటం జరుగుతుంది. చదవండి, లూకా సువార్త 1:30 వచనంలో. 30వ వచనం మనం చదువుతున్నప్పుడు ఆ వచనాలను కూడా మరియను చూసి దేవుని దూత, మరియా భయపడుకుము, నీవు దేవుని వలన కృప పొందిన దాను అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం ఆ వచనాలలో. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటంటే మనము మరియా దేవుని వలన కృప పొందినది. అంటే దేవుని వలన కృప పొందినది అంటే అర్థం ఏంటి అంటే, ఆమె భక్తురాలు గనక, ఆమె దేవుని పట్ల విశ్వాసురాలు గనక, ఆ కుటుంబం లేదా మరియా దేవుని పట్ల భక్తి కలిగినటువంటి కుటుంబం కనుక దేవుడు దూతను పంపించి, మరియా నువ్వు భయపడొద్దు, నీవు ఏం కలిగిందట? దేవుని వలన కృప కలిగిన దానవు, కృప పొందిన దానవు, దేవుని దయ పొందిన దానవు గనుక నీవు ఏ సమస్యలో అయితే భయపడుతున్నావో నువ్వు భయపడొద్దు అనేటువంటి మాట దేవుడు తన కుటుంబం, తన భక్తులకు తెలియజేస్తున్నటువంటి ఒక గొప్ప భరోసా. ఈరోజు మనకు కూడా మనము నిజంగా దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటే దేవుడు మనకు కూడా ఇదే విధంగా భయపడుకుడి, నీ పక్షాన నేనున్నాననేటువంటి మాట దేవుడు మనందరికీ గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం ఇలా ఆలోచన చేస్తూ పోతే చాలా రకరకాలుగా బైబిల్లో రాయబడినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. దీనంతటికీ కారణం ఏంటి అంటే, కారణం ఇక్కడ భక్తుడు అనేటువంటి భక్తిపై ఆధారపడి ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, ఈరోజు ఒక ఆపదలు వచ్చినప్పుడు చిన్న చెప్పినటువంటి మాట ఒకటే, నా కాలుకు గాయమైనప్పుడు హాస్పిటల్కి వెళ్ళింటే ఎంతో ఖర్చు అవుతుందని చెప్పారు. అయినప్పటికీ ఆ ఖర్చును భరించడం చాదగాదని ఏమనగాని దానికేసి ఆ గురిగిలోకి తెచ్చుకున్నాడంటే మింగాడంట. మరి ఏమనగాని దాన్ని అప్పుడు అన్నాడు ఆయన, ఈ ఖర్చు అంతా మిగిలి దేవుడు ఆ గురిగిలతోనే బాగు చేశాడు, మరి దేవునికి కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేయాలనేటువంటి ఆ రోజే అనుకున్నటువంటి మాట. అంటే దేవునికి అసాధ్యమైనటువంటి కార్యం అంటూ ఏది ఉండదు. కేవలం మన భక్తులుగా దేవుని ప్రార్థించవలసినటువంటి అవసరత మనకున్నది. అప్పుడు దేవుడు సమస్తమును తీర్చగలడు, సమస్తమును సహాయం చేయగలడు. ఈరోజు మానవులకు మనకంటూ ఇదిగో పలానాది సాధిద్దాం, పలానాది చేయాలి అంటే ప్రతిదీ సమస్యగాను, ప్రతిదీ అడ్డముగాను ఉంటుంది. కానీ దేవునికి ఏమడ్డం? గనుక భక్తులుగా మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థించవలసినటువంటి వారమై
ఉన్నాం. మనకి ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు ఎదురవుతున్నప్పుడు, మనము అంధకార చీకటి వ్యవస్థ మన చుట్టూ కూడినప్పుడు, అలాంటప్పుడు మనం అధైర్యపడక మనము ధైర్యంగా ఉండడానికి దేవుని వాక్యం మనకు ధైర్యపరుస్తుంది. ఎలాగూ అంటే మరియ బడిపడుతున్నటువంటి సందర్భాలలో చుట్టుముట్టు కంచెగా, చుట్టుముట్టు ఆ సమస్యలతో ఉన్నప్పుడు ఆ రోజుల్లో భయపడే ఆ సందర్భాలలో దూత వచ్చి మరియ నువ్వు భయపడుకుము, నీవు భయపడుకుము అంటున్నాడు. ఎందుకు భయపడకూడదంటే నీ పక్షాన దేవుడు ఉన్నాడు, నీవు దేవుని కృప పొందినదాను అనేటువంటి మాట చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు ఈ కుటుంబంతో కూడా చెప్తున్నాడు, దేవుని కృప ఈ కుటుంబం పట్ల ఉంటుంది అని. దేవుడు ఆ కుటుంబానికి ఇదిగో ఆ కుటుంబ యజమానుడు అయ్యగారికి కాలు బాగు చేశాడు, దేవునికి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేశాడు. అదేవిధంగా కుటుంబం రెండవదిగా చెప్పాడు ఆయన, కుటుంబం వలసకు వెళ్ళేటువంటి ఆలోచన కలిగి ఉన్నాం, వెళుతున్నాం అనేటువంటి మాట కూడా చెప్పారు. దేవుడు ఆయన చెబుతున్నటువంటి మాటకు ఎక్కడున్నా, కుటుంబం ఊర్లో ఉన్నా, పనికి వెళుతున్నా, ఎక్కడికి ఉన్నా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. తన భక్తుల పట్ల దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి ఏమని, కంచె వేసి కాపాడుమని. దేవుడు అది అందుకనే మనం 91:11-12 చూసాం. ఏం చూసాం అక్కడ? నీ మార్గములన్నిటిలో యెహోవా దూతలు నిన్ను కాపాడు అనేటువంటి మాట. అంటే ఎవరిని మార్గములు ఎవరిని కాపాడుతాయి? నీవు పని చేస్తున్నప్పుడు కానీ, ఏమండి, నీ పని చేసినా, పడుకున్నప్పుడు, తింటున్నప్పుడు, నీవు లేచి ఎందుకు బాధ కష్టపడి పని చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఎటువంటి సాతాను శోధనలు కానీ, పాము తేలు పురుగు పుట్లు కానీ ఎటువంటివి కూడా దగ్గరికి రాకుండా దేవుడు కాపాడడానికి, దేవుడు సంరక్షించడానికి, తన భక్తులను కాపాడడానికి ఒక దేవుడు దూతలనే ఒక ప్రొటెక్షన్గా వారికి పెట్టాడంట. కారణం ఏంటంటే నీవు ఆయనకి ఇష్టమైనటువంటి భక్తుడు గనక. ప్రియులరా, ఒక ఉదాహరణగా చెప్తున్నాను ఎలా కాపాడుతాడు దేవుడు అంటే, చదవండి ఒకసారి నిర్గమకాండము 23వ అధ్యాయం. నిర్గమకాండము ఒకసారి చూపిస్తున్నాను మీకు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో దాదాపు 30 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు బానిసత్వముగా 30 లక్షల మంది ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నారు. అలాంటి సందర్భంలో దాదాపుగా కొద్ది 430 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉంటే దేవుడు ఒక నాయకుడు, దైవజనుడైనటువంటి మోషేని ఎన్నుకొని, ఇదిగో అక్కడ వారి కష్టాలను, వారి బాధలను, వారి ఎదుర్కొంటున్న ఇబ్బందులను, వారి పడుతున్న శ్రమలను, వారి కన్నీళ్లను దేవుడు చూసి, దేవుడు వారి మీద దయ చూపి కనికరపడి దేవుడు ఒక ఆలోచన కలిగాడట. ఏంటి ఆలోచన అంటే, ఇదిగో వారందరిని విడిపించాలి. దేవుడు అనుకుంటున్నాడంట, ఇదిగో నా పిల్లలు, నా కుటుంబం, ఇదిగో నా ప్రజలు ఎంతో శ్రమల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, బానిస బ్రతుకుతున్నారు కనుక వీరిని విడిపించాలి, వీరిని సంరక్షించాలి, వీరిని కాపాడాలి. నేను కాపాడకపోతే ఎవరు కాపాడతారనేటువంటి ఆలోచనతో దేవుడు ఒక ప్రణాళిక కలిగి తన భక్తులను, తన పిల్లలను కాపాడడానికి దైవజనుడైన మోషేని పంపించడం జరుగుతుంది. మోషేని పంపిస్తుంటే ఐగుప్తు దేశం నుండి వారిని విడిపించడానికి వస్తున్నటువంటి మార్గాలలో వారి శత్రు సైన్యం దాదాపు ఐగుప్తీయులు, వారి రథములు, ఫరో సైన్యం ఎంత పెద్ద సైన్యము అంటే వారిని చంపడానికి చిత్రహింసలు, ఎంత హింసలు పెట్టడానికి, వారిని చంపడానికి గొప్ప సైన్యమే వస్తే దేవుడు వారిని ఎదుర్కొని వారిని జయించడానికి ఎంత గొప్ప కార్యాలు చేశాడో మనందరికీ తెలుసు. ఎర్ర సముద్రం అడ్డొస్తే దాన్ని ఏం చేశాడు దేవుడు అంటే మనందరికీ తెలుసు. ఆ సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి వారికి మధ్యలో ఎలాంటి రస్త వేశాడంట? ఆరిన నేలగా, అంటే ఒక పొడి నేలగా మార్చాడంట. కారణం ఏంటంటే తన భక్తుల కోసం, తన పిల్లల కోసం ఒక సముద్రం చీల్చేటువంటి చిన్న విషయం అనుకుంటున్నారా? ఏమంటే మన జీవితంలో ఒక ఊహల్లో కూడా అందదన్నమాట. మన ఊహల్లో కూడా అందదండి. అంటే దేవుడు తన భక్తుల పట్ల ఎంతటి ప్రణాళిక అంటే ఆఖరికి ఎంతటి ప్రణాళిక అంటే చూడండి, ఎర్ర సముద్రం ఎంత సముద్రము అంటే దాదాపు దాని లోతు ఎంత లోతుందంటే దాని లోతు దాదాపు 10,000 కిలోమీటర్లు కాదు, మైళ్ళు చెప్పారు. సైంటిస్ట్ ఏం చెప్పారంటే దాని లోతు, ఆ సముద్రము లోతు 10,000 మైలు లోతుందట. అలాంటి దాన్ని దేవుడు ఏం చేశాడంటే ఒక ఆరిన నేలగా మార్చాడంట. అంటే దేవుడు తన భక్తుల పట్ల కలిగిన ఆలోచన ఎలా ఉందో చూడండి ఒకసారి. అంటే ఆ సముద్రం 2 పాయలుగా మార్చి మధ్యలో ఏమైపోయాడంట? ఒక మార్గముగా ఏర్పడిందంట. ప్రియులారా, దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. మనము చేయవలసింది కేవలం ఏమో తెలుసా? దేవుని పట్ల విధేయత కలిగి, దేవా అని ఒక తండ్రి అని ఆయన దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చుంటే దేవుడు సమస్తమును మనకు బాగు చేయగలిగినటువంటి. అందుకనే 23వ అధ్యాయం 20 చదవండి.
నిర్గమకాండం 23వ అధ్యాయం 20 వచ్చిన చదవండి ఒకసారి. ఇదిగో దేవుడు చూడండి, వారిని కాపాడడానికంట, వారిని ఐగుప్తు దేశం నుండి వారిని విడిపించి తీసుకొని వస్తూ మార్గములో ఏ ఇబ్బందులు రాకుండా, ఏ శ్రమలు కలగకుండా, సమయానికి ఆకలి, సమయానికి దాహము, సమయానికి ఎటువంటి రోగాలు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా బిడ్డలకు బాగుండదని దేవుడు ఏం చేశాడంట చదవండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటునకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఒక దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు అనుకున్న మార్గంలో వారిని నడిపించడానికి, దేవుడు అనుకున్నటువంటి స్థానంలోనికి వారిని తోలుకొని పోయేటప్పుడు దేవుడు వారందరి పక్షాన ఎవరిని పెట్టాడంట? ఒక దూతను ముందుగా పంపుతున్నాడంట. ఒక దూతను ముందుగా పంపి ఆ దూత దేవుడు ఎలా చేశాడు తెలుసా? దాదాపు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచారు వాళ్ళు. 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచి ఆ 40 సంవత్సరాలు కూడా వారికి ఏ ఇబ్బంది లేదు. దాదాపు ఏ రోజు కష్టపడి పనిచేయలేదు వాళ్ళు. మరి ఏం చేశారు తెలుసా? ఆ 40 సంవత్సరాల అరణ్య యాత్రలో వారు ఆకాశంలోని మన్నాను కురిపించడం, దేవుడు ఆకాశంలోని మన్నాను కురిపించడం, దాన్ని తినడం, అక్కడ ఉన్నటువంటి నీళ్లు త్రాగడం. ఇదిగో పగలు మేఘ స్తంభముగా, దేవుడికి పగలు మేఘ స్తంభముగాను, రాత్రి అగ్ని స్తంభముగాను దేవుడు అన్ని రకాలుగా ఏ తెగులు రాకుండా ఆ రోజు కట్టుకున్నటువంటి బట్టలు దాదాపు 40 సంవత్సరాలు ఆ బట్టలు మాసిపోలేదంట, చెప్పులు అరిగిపోలేదంట. కారణం ఏంటంటే దేవుని కార్యం అలా ఉంటుంది. అదే దేవుడు తన భక్తుల పట్ల ఎంతటి ఆలోచన కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. 40 సంవత్సరాలు ఎవరి చెప్పులను ఉపయోగపడతాయా? ప్రియులారా, ఒక 6 నెలలు వస్తే తెగిపోతాయి, అరిగిపోతాయి. అలాంటిది దేవుడు వాడి చెప్పులు అడగలేదంట. రెండవది వాళ్ళ బట్ట కూడా మాయలేదు అనేటువంటి మాట చూస్తాం. కారణం ఏంటంటే తన భక్తుల పట్ల దేవుని ఆలోచన. వారికి ముందు ఎవరు నడుస్తున్నారంట? ఆ వచనంలో దేవుడు తన దూతను వారికి ముందుగా నడిపించెను. దూత మన పక్షాన మనకు ముందుగా దేవుడు తన దూతలను పెట్టాడంట ప్రియులారా. కనుక ఈ రాత్రి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనం ఎక్కడున్నా దేవుడు తన భక్తుల పట్ల దూతలను కాపాడడానికి మనల్ని కాపాడడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఇదిగో నా ప్రియులు, నా బిడ్డలు, ఇదిగో రాత్రి పడుకుంటున్నారు, రాత్రి ఎక్కడో ఎక్కడ కష్టపడి పని చేసుకుని అలసట తీర్చుకొని ఎక్కడైనా పడుకుంటారు, వారికి సుఖమైన నిద్ర ఇవ్వటానికి. ఇదిగో దుష్టశక్తులు, ఇదిగో పురుగు పుట్టు, ఎటువంటి ఏ రకం రాకుండా. అందుకనే దేవుడు అంటున్నటువంటి మాట 128వ కీర్తనలో, ఆ 127వ కీర్తనలో 3వ వచనంలో చూస్తున్నాము. 127వ కీర్తన 3వ వచనం చదవండి ఒకసారి. తన పిల్లలను నిద్రించుచుండగా కావిలి కాయుండుట ఏది చదవండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ప్రియులు నిద్రించుచుండగా అనేటువంటి మీరు వేకువన లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన తినుచుండుట వలన వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడ ఫుల్ పని చేసుకొని అలసపడిపోయి ఎక్కడంటే అక్కడ నిద్రపోతూ ఉంటాం. వలసకి వెళ్ళిన తర్వాత దేవుడు అంటున్నాడు, మనుషులు కావలి ఉంటే వ్యర్థమే. మనుషులు ఎంతసేపు కావలు కాసుకొని ఉంటారు? రాత్రాల్లో ఇదిగో నిద్ర కాసుకొని ఉండగలమా? ఆయన అంటున్నాడు, అది వ్యర్థమే. దేవుని కాపుదల ఉంటేనే సమస్తము సాధ్యం. అందుకనే దేవుని వాక్యం అంటుంది ఈరోజు దేవుని కుటుంబముగా మనం అందరము ఈరోజు దేవమడయ్య చిన్నాన్న గారి కుటుంబం కావచ్చు, మన కుటుంబం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వారందరి కుటుంబాలు కావచ్చు, దేవుని కాపుదల ఉంటే, నీవు నిజంగా దేవుని పట్ల భక్తులుగా మనం ఉంటే, దేవుడు ఎక్కడున్నా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీవు ఏం చేస్తున్నా, నీ పనులకు, నీవు చేసే ప్రతి ఆలోచనకు దేవుడు సంరక్షకుడై ఉంటాడు. దేవుని బిడ్డరా, మనం గమనించండి, దేవుడు అంటున్నటువంటి మాట అదే. దేవుడు అంటున్నటువంటి మాట, ఆయన చెప్తున్నటువంటి మాట, తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. ఏమని? నిన్ను కాపాడుమని, నిన్ను సంరక్షించమని, నిన్ను ఆదరించమని. అందుకనే ఆయన ఎలా ఆదరించమంటున్నాడు అంటే 91వ కీర్తన 3వ వచనం నుండి 10-12 వచనం వరకు మనం చూస్తే దేవుడు ఎన్ని రకాలుగా కాపాడుతాడంటే చదవండి ఒకసారి. 91వ కీర్తన 3వ వచనం. ఆయన గుర్తుపెట్టుకోండి, తన భక్తులకు ఆయన ఎలాగో అంట, ఒకటి వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. రెండవది నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. మూడవది ఆయన తన రెక్కల క్రింద నిన్ను కప్పుతాడు. నాలుగవది ఆయన రెక్కల క్రింద
నీకు ఆశ్రయం ఇస్తాడు. ఆయన సత్యము కేడము ఢాలునై ఉన్నాడు. 5వది చెప్తున్నాడు, రాత్రిపూట కలుగు భయముకైనను. 6వది పగటి వేళ ఎగురుక బాణముకైనను. 7వది చీకటిలో సంచరించు తెగులుకైనను. మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. ఎందుకు భయపడవు? ఎందుకు భయపడవు తెలుసా? మహోన్నతుని చాటున నివసిస్తున్నావు గనుక, సర్వశక్తుని నీడను ఆశ్రయిస్తున్నావు గనుక. దేవుని బిడ్డరా గమనించండి, దేవుడు తన భక్తుల పట్ల కలిగినటువంటి ఆలోచనలు. దేవుడు తన భక్తుల పట్ల ఏంటి వేటగారి నుండి తప్పించాలనుకుంటున్నాడంట. నాశనకరమైన తెగులు రాకుండా కాపాడాలనుకుంటున్నాడంట. తర్వాత అంటున్నాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కాపాడాలనుకుంటున్నాడంట. రాత్రి కలుగు భయముకైనను నీవు భయపడవంట. చీకటిలో సంచరించు తెగులుకైనను నీవు భయపడకుండా ఉంటావంట. పిల్లల రకరకాలుగా దేవుడు కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. కారణం ఏంటి అంటే, ఎందుకు కాపాడుతాడు అంటే, కేవలము నువ్వు ఆయన భక్తుడు గనక, నీ భక్తురాలు గనక, విశ్వాసులు గనక, దేవుని కుటుంబం గనక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా, మనం అందరం అట్టి ధన్యత పొందుకోవాలి అంటే, ఇదిగో మనము కూడా దేవుడు చెప్పాడు కదా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దూతని పెట్టి కాపాడతాడని. అలా ఉండాలి అంటే మనం కూడా ఏం చేయాలంట? భక్తి కలిగి ఉండాలి, దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన లేని జీవితము శూన్యము. కనుక నా ప్రభునందు దేవుని బిడ్డరా, ఈ కుటుంబము వచ్చేటువంటి మనం అందరం కూడా ఇలా ఉండాలి అని దేవుని సేవకుడిగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి దేవుడు అట్టి ధన్యత అట్టి కృప మనకును మన కుటుంబం అంతటికి మన గ్రామం అంతటికి దేవుడు కాపాడాలని దేవుని సేవకుడిగా మీ అందరికీ తెలియజేస్తూ, దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనందరి హృదయాలను దేవుడు దీవించి ఆశీర్వదించి దేవుడు సర్వసత్యములోనికి మనందరిని దేవుడు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేస్తాం.